లెటర్స్ ఉంటుంది. ఇది ఈ అంటే ఏబిసిడీలో స్మాల్ ఏ స్మాల్ బి ఎలా అయితే ఉన్నాయో స్మాల్ ఏ అంటే 2 రకాల ఏస్ అంటే చిన్నబడి అక్షరం పెద్దబడి అక్షరం. ఈ 2 అక్షరాలని డిఫెండ్ చేసుకునే మనకి తెలుగు అక్షరాలు కూడా చాలా సులువుగా సింపుల్గా మనం నేర్చుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఊ అంటే ఉడత, ఊ అంటే ఉట్టి కూడా మనం చెప్పచ్చు. అంటే పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు ఎలకలు కానీ ఏవైనా సరే వాటిని తినడానికి వీలు లేకుండా ఇంటి లోపలే ఉట్టి అనేది పెట్టేవారు. అంటే ఊ అంటే ఉట్టి కూడా వస్తుంది. అదేవిధంగా ఊ అంటే ఊయల, మన చిన్నపిల్లలు ఊపించే ఊయల. ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు ఊ అంటే ఉయ్యల అంటే చిన్నపిల్లల్ని జ్వర పాడించే ఊయల అనేది కూడా మనం చాలా క్లియర్గా చెప్పాల్సింది ఉంటుంది. ఊ అంటే ఉదా అంటే ఓడ అంటారు చూసారా, అంటే మర్రి చెట్టు ఓడలు, వాటిని కూడా ఓడలు అంటారు. అదేవిధంగా ఉయ్యాల జంపాల అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ తరహాలో కొంత కొత్త నాలెడ్జ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ అవి పాఠ్య భాగానికి కానీ పాఠ్యాంశానికి కానీ అవి ఎలాంటి చేయకూడదు. కొత్త రకాలుగా పేర్లు కూడా మనం పిలుచుకోవచ్చు, కానీ చిన్నపిల్లలకి చెప్పే విషయానికి వస్తే కేవలం పాఠ్యాంశం బట్టి మాత్రమే మనం చెప్పవలసింది ఉంటుంది. ఇంకా వాళ్ళు అరువు ఉంటుంది, అరువు ఓకేనా. అరువు అంటే ఋషిని కూడా మనం ఎలా రాస్తాం, ఇలా రాస్తాం ఋషి అంటే రు. కొంతమంది ఏం చేస్తారంటే రు ఇలా రాస్తారు, రు షి అంటే రాగుడంతో రూని షీని కలుపుతారు, కానీ ఇది రాంగ్ అండి. ఇది మీకు మార్క్స్ అనేవి పడవు. ఋషి అనేసరికి ఈ ఋషి రాయాల్సి ఉంటుంది, రు షి ఓకేనా. ఋషి ఇలా అయితే మీకు మార్క్స్ అనేది కంపల్సరీగా పడతాయి. అదేవిధంగా మనం ఎలుగుబంటిని కూడా వేరే రకంగా కూడా పిలుస్తాం. దాన్ని కూడా వృక్షం అంటే వృక్షం అనేది ఈరు వస్తుంది, మనం ఈరు కలుతాం కాబట్టి వృక్షానికి ఇలా కూడా మనం ఓకే. మీకు ఇవన్నీ రాస్తాను కాబట్టి కొద్దిగా చెప్తాను, వాటిని చెప్పేసి మీకు మళ్ళీ ఎక్కడ ఉంది ఓకే. 5 minutes కూడా కాదు, 2 minutes ఓకేనా. ఓకే చెప్పేసాను కాబట్టి ఓకే. ఎలుగుబంటికి వృక్షం అనేది కూడా అంటారు, కానీ ఈ వృక్షం మనం చెట్టు అని కూడా మనం చెప్తూ ఉంటాం, కానీ చెట్టు కాదండి. అలో వృక్షం ఋషి అనేవి 2